రైటిక పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో తెలంగాణలో ముంపు సహా వివిధ అంశాలపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ నిర్వహించనుంది. హైదరాబాద్ లోని సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీసులో కృష్ణా గోదావరి బేసిన్ బిల్డింగ్ లో కాసేపట్లో సమావేశం జరగనుంది. అయితే పోలవరం ముంపుతో పాటు ఏపీ చేపడుతున్న బనకచెర్ల అంశంపైన చర్చించనున్నారు. అందుకు తగ్గట్టు ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చాలని పీపీఏకు తెలంగాణ అధికారులు ఇటీవల లేఖ రాశారు. కానీ పీపీఏ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదు. ఎజెండాలో అంశాన్ని చేర్చినా చేర్చకపోయినా ఏపీ తీరును పీపీఏ ముందు ఎండగట్టాలని అధికారులు నిర్ణయించారు. రైటిక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, డీటెయిల్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఏర్పడేటువంటి ముంపు మీద ఈ సమావేశంలో ఎక్కువగా తెలంగాణ చర్చించబోతుంది. దానికోసమే పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు చేపట్టడం వల్ల తెలంగాణలో భద్రాచలం కానీ మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ కానీ అదేవిధంగా కిన్నెరసాని ముర్రేడు వాగులకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా కోల్పోతుంది. అదేవిధంగా ఒకవేళ పోలవరం ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి 45.67 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తూ అదే పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేస్తే 53,000కు పైగా, అంటే ఇప్పటికే ఏదైతే పోలవరం వల్ల ముంపు ఉంటుందని అంచనా వేశారో దానికి అదనంగా 53,000 ఎకరాల్లో ముంపు ఉంటుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే దీని మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. 41 ఎత్తు అడుగుతోనే వాటిని నీటి నిల్వ చేసేందుకు అనుమతిస్తామని చెప్పింది. అయినప్పటికీ కూడా 900కు పైగా ఎకరాల్లో భద్రాచలం ఏరియాల్లో ఎగువ ప్రాంతంలో అంటే పోలవరం దిగువన ఈ ముంపులో ఈ భూమి కోల్పోతుందనేటువంటి అంశాన్ని ఇప్పటికే పీపీఏకి తెలిపింది. అయితే ఈ విషయంలో అసలు ఎక్కడ వరకు ముంపు ఉంటుంది, ఎంత ముంపు ఉంటుంది అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చేందుకు జాయింట్ సర్వే చేస్తూ డిమార్కేషన్ చేయాలని చెప్పి తెలంగాణ ఈ సమావేశంలో పట్టుబట్టే అవకాశం. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినప్పటికీ కూడా ఏపీ నుంచి స్పందన లేదు. ఏపీ వాదన మరో రకంగా ఉంది. అసలు జాయింట్ సర్వే అనేది అవసరం లేదు, తెలంగాణ వాదిస్తున్నట్టుగా అదనంగా ముంపు అనేది ఉండదు అనే అంశం మీద ఏపీ చెప్పుకొస్తుంది. అయితే దీని మీద పట్టుపట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ముంపుకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎంత ముంపు పోతుంది ఏంటి అనే అంశం మీద కూడా పూర్తిగా ఈ సమావేశంలో వివరాలు ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు పోలవరం ఆధారంగానే చేపడుతున్నటువంటి బనకచెర్ల లింకు ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ సమావేశంలో అడిగే అవకాశం ఉంది తెలంగాణ అధికారులు. ప్రధానంగా ఇప్పటికే కేంద్రానికి, ఏపీకి, అదేవిధంగా సిడబ్ల్యూసీతో పాటు జిఆర్ఎంబి, కేఆర్ఎంబి, పీపీఏ వీటన్నిటికి కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. నేరుగా సెంట్రల్ ఇరిగేషన్ శాఖ మంత్రికి కూడా కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టు మీద ముందుకు వెళ్లకుండా ఏపీని అడ్డుకోవాలని చెప్పి. ఈ రీసెంట్గా కూడా ఏపీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసేందుకు టెండర్లు పిలవడంతో దాని మీద కూడా ఏపీని నిలువరించాలని చెప్పి అటు సిడబ్ల్యూసీకి ఇటు పీపీఏకు లేఖ రాసింది. అయినప్పటికీ కూడా ఈ రెండు డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటివరకు తెలంగాణకు ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవైపు ఏపీ టెండర్లు డిపిఆర్ కోసం టెండర్లు పిలిచిన నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలి, దాని మీద ఒక సమాధానం చెప్పాలని చెప్పి పీపీఏ సమావేశంలో కూడా తెలంగాణ డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు పీపీఏ ఆఫీస్ను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే రాజమండ్రిలో నిర్వహిస్తున్నటువంటి సిఈ ఆఫీస్ను అమరావతికి తరలించేటువంటి అంశం మీద కూడా ఈ సమావేశంలో ఒక డెసిషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 14 అంశాలను అజెండాలో పెట్టగా ప్రధానంగా ఈ అంశాల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా అజెండాలో చర్చకు వచ్చినప్పటికీ తెలంగాణకు ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటి మీదనే ఎక్కువగా మన రాష్ట్ర అధికారులు చర్చకు పట్టుపడేటువంటి అవకాశం కనిపిస్తుంది.